జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్ర కార్తీక మాసంలో శ్రీరామదేవుని కథ వింటే చాలు అన్ని దోషాలు పోతాయి. జీవితంలో దరిద్రము దరిచేరదు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. శ్రీరామదేవుని కథ ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఇహమందు సుఖమును ప్రసాదించి పరమందు మోక్షాన్ని ఇస్తాడు ఆ శ్రీరామచంద్రుడు. జై శ్రీమన్నారాయణ. పూర్వకాలంలో ఒకానొక గ్రామమున నాగంబొట్టు అనబడే ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడండి. అతనికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు నారాయణ బొట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. ఆ నిరుపేద బ్రాహ్మణుడు ఎన్ని ఇళ్ళు తిరిగినా ఏ గ్రామానికి వెళ్ళినా వారికి సరిపడు ఆయువారము లభించేది కాదు. ఆ నలుగురికి పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది. దారి తెన్ను కానక నాగంబొట్టు తల్లడిల్లిపోతూ ఉండేవాడు. ఒకనాడు ఆలోచించి కాశీకి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలన్న నిర్ణయాన్ని భార్యతో చెప్పాడు. ఈ ఆలోచన నాగంబొట్టు భార్యతో తానొచ్చే వరకు బిడ్డలను ఎలాగో ఒకలాగున సాకుతూ కాలం గడపవలసిందని చెప్పి తాను కాశీకి బయలుదేరాడు. అతడలా వెళ్తుండగా అతని పట్ల జాలి గలవారై వ్యాస, నారద, సౌనకాది మహర్షులు మార్గమధ్యమందు సన్యాసుల రూపంలో సాక్షాత్కరించారు. నాయన నాగంబొట్టు, అడుగు తీస్తే అడుగు వేయలేనంత నీరస స్థితిలో ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని ప్రశ్నించారు. అందుక నాగంబొట్టు, అయ్యా, నేను నిరుపేద బ్రాహ్మణుడను. ఇక్కడకు దగ్గరలో గల వైష్ణవీపురము మా ఊరు. నాకిద్దరు సంతానము, కొడుకు కూతురు. నా భార్య బిడ్డలను పోషించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నాను. దారిద్ర్యము నన్ను పీడిస్తూ ఉన్నది. ఆదివారం పుట్టడం లేదు. దారి తెన్ను కానక కాశీకి పోయి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను. అందు నిమిత్తము బయలుదేరాను అని వారికి వివరించాడు నాగంబొట్టు. ఓయి బ్రాహ్మణోత్తమ, రామదేవుని వ్రతమని దేవతలచే చేయబడి ప్రసిద్ధి పొందిన పుణ్యవ్రతము ఒకటి ఉన్నది. అది చేస్తే నీ దారిద్ర్యము తొలగిపోవచ్చు అన్నారా మునీంద్రులు. అయ్యా, ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధి విధానములు ఏమిటో సత్వరము ఉపదేశించి పుణ్యం కట్టుకోండి అని వాళ్ళ కాళ్ళపై పడ్డాడు నాగంబొట్టు. నాగంబొట్టు, నీకా వ్రతాన్ని గురించి చెప్పే ముందు వ్రతనాథుడైన రామదేవుని కథను చెబుతాను, శ్రద్ధగా విను అని నారదుడు వానికి రామదేవుని కథను వినిపించాడు. పూర్వకాలంలో కోసల దేశమనే రాజ్యం ఉండేది. దానిని రఘువంశీయుడైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు రాణులు. వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. పెద్దలతోనూ కులగురువు వశిష్ఠునితోనూ ఆలోచించి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి దశరథునకు పాయస పాత్రనిచ్చి దానిని రాణులచే తినిపించమన్నాడు. సంతానం కలుగుతుందని చెప్పాడు. రాణులు ఆ పాయసమును తిన్నారు, గర్భవతులయ్యారు. నవమాసాలు నిండిన వెనుక చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర శుభగడియలలో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు జన్మించారు. ఆ బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఒకనాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన వెంట యాగరక్షణకు రామలక్ష్మణులను పంపించమన్నాడు. వాళ్ళు పసివాళ్ళని బ్రతిమలాడాడు. వాళ్ళు జగదేక వీరులు సందేహించకని విశ్వామిత్రుడు చెప్పి వాళ్లను తనతో తీసుకువెళ్ళి బల, అతిబల విద్యలను నేర్పాడు. విశ్వామిత్రుని ఆదేశానుసారము తాటకాది రాక్షసులను వధించి యాగ సంరక్షణ చేశారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు అనంతరం వాళ్లను సీతా స్వయంవరానికి మిథిలకు తీసుకువెళ్ళాడు. శివధనస్సును ఎక్కుపెట్టడం, సీతా స్వయంవర పరీక్ష. ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహావీరునకు తన కుమార్తెను ఇచ్చి వివాహము చేయాలన్నదే జనకుని సంకల్పము. సభలో ఉన్న రారాజులెవ్వరూ ఆ శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ఆ సమయమున శ్రీరాముడు ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెడుతుండగా ఆ శివధనస్సు యొక్క చాపం విరిగిపోయింది. ఇంతలో
పరశురాముడు వచ్చి శ్రీరాముణ్ణి తూలనాడాడు. శ్రీరాముడు వాని తేజస్సును తనలో లీనం చేసుకున్నాడు. ఆపై శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అందరూ అయోధ్యకు చేరి సుఖంగా జీవిస్తున్నారయ్యా. శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాడు దశరథుడు. ఆ సన్నాహ సందర్భంలో దశరథుడు ఉండగా అతని చిన్న భార్య అయిన కైకేయి వచ్చి రాజుతో, లోగడ మీరు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వరాలు ఇప్పుడు అనుగ్రహించండి అని దశరథుడిని కోరింది. అందుక దశరథుడు వరములను కోరమనగా, ఒక వరంగా భరతునకు పట్టాభిషేకం చెయ్యండని, 2వ వరముగా రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపండని కోరుకున్నది. ఆ మేరకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు. సీత, లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి అడవులకు బయలుదేరారు. ఈ విషయము తెలిసిన భరతుడు రాముని వద్దకు వచ్చి అయోధ్యకు రావలసిందని, రాజ్యపాలన చేపట్టవలసిందని కోరుకున్నాడు. రాముడందుకు అంగీకరించలేదు. ఒకే మాట నాది, తండ్రి మాటకు కట్టుబడిన వాడిని. అడవులకు వెళ్ళిపోయాడు. ఆ అడవిలో లంకా నగరాధీశుడు రాక్షసేంద్రుడైన రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చి రాముణ్ణి చూచి మోహించి అవమానం పాలయ్యింది. అది తెలిసిన రావణుడు రాముడున్న చిత్రకూటమికి వచ్చి సీతను అపహరించాడు. ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చి రామభక్తుడు హనుమంతుని సూచన ప్రకారము సుగ్రీవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారము వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కింధకు నాదుణ్ణి చేశాడు. సీతాన్వేషణకు సుగ్రీవుడు వానర సమూహాన్ని పంపించాడు. అలా వెళ్ళిన వారిలో హనుమంతుడు లంకలో సీతను చూచి ఆమె జాడను రాముడికి చెప్పాడు. వానరులతో శ్రీరాముడు సముద్రంపై వారధిని నిర్మింపచేసి లంకకు వెళ్ళి రావణుణ్ణి ఓడించి లంక నుంచి సీతను కాపాడి విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. అనంతరం అయోధ్యకు చేరుకొని సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల సమేతంగా అయోధ్యను పరిపాలించాడు. దయామయుడైన ఈ మహనీయుడి వ్రతమే రామదేవుని వ్రతము. శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు అయిన రాముడు కరుణామయుడు. నీ కష్టాలు తొలగిస్తాడు. రామదేవుని వ్రతం చేసి తరించమన్నాడు నారదుడు. అంతటా వ్రత విధానాన్ని వివరించండని కోరుతున్నాడు నాగంభట్టు. అతని కోర్కెపై అతనికి వ్రత విధానం వివరించాడు నారదుడు. ఇంటికి తూర్పు ఈశాన్యమూల పూజా పీఠం వేసి శ్రీరామదేవుణ్ణి 5 లక్ష్మీవారాలు ఆరాధించాలి. అష్టోత్తర శతనామాలతో, ఫలపుష్ప తాంబూలాలతో, చందన గంధ నీరాజనాలతో, గోధుమ రవ్వ, పాలు, నెయ్యి చేసిన ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసి స్వామికి నివేదించి స్వామివారి కథను చెప్పుకోవాలి. 5 ఒకటి రామదేవునకు, 2వది విప్రునకు, 3వది ముత్తైదువునకు, 4వ ఉండను ఇరుగు పొరుగు వారికి, 5వ ఉండను ఈ వ్రతం నోచిన స్త్రీలు వారి కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఈ వ్రతమును ఆదివారము, లక్షవారం రోజులలో కాకుండా మిగతా రోజులలో కూడా చేసుకుంటూ ఉండవచ్చు అని చెప్పి వ్యాస, నారద, శౌనకాది మునులు అంతరార్థులయ్యారు. నాగంభట్టు వెనుదిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. భార్యా బిడ్డలకు జరిగింది వివరించి రామదేవుని వ్రతం భక్తి శ్రద్ధలతో చేశాడు. అతని పరిస్థితులు బాగుపడ్డాయి. సిరి సంపదలు కలిగాయి. తాను కాశీకి బయలుదేరి వెళ్లకుండా తిరిగి వచ్చేసిన సంగతి గుర్తుకొచ్చి కాశీకి వెళ్ళి అన్నపూర్ణ విశ్వేశ్వరుల దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకొని భార్యాబిడ్డలతో చెప్పి కాశీకి వెళ్ళాడు. తండ్రి నాగంభట్టు చెప్పిన ప్రకారము కుమారుడు రామదేవుని వ్రతం చేస్తూ కథను చెప్పుకుంటూ భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నాడు. ఒకనాడు రామదేవుని కథ చెప్పుకుంటూ వినడానికి రమ్మని తల్లిని పిలిచాడు. పాచి పనులు చేసుకుని వంటవార్పు చూసుకోవాలి, కథ వినడానికి రాలేనన్నది తల్లి. అందువల్ల రామదేవునకు ఆగ్రహం కలిగి వారి ఇంట గల సిరి సంపదలు, వస్తువాహనాలు దొర్లుకుంటూ పరాయి ఇళ్లకు చేరుకోసాగాయి. వారి ఆయవారపు చెంబు కూడా వెళ్ళిపోతుంటే
దానినైనా ఉంచమని కోరవే అమ్మ అన్నది కూతురు నారాయణమ్మ. స్వామి, ఆ చెంబును ఉంచవలసినదని కోరుకున్నది. చెంబు ఇంట నిలిచిపోయింది. వెండి కంచం దొర్లుకుంటూ పోతూ ఉండగా కూతురు కంచం అంచు పట్టుకొని అడ్డగించబోయింది. అంచు ఊడి మిగతా కంచం వెళ్ళిపోయింది. తల్లి నిప్పు కోసం ఆ ఇంటికి వెళ్ళి కంచమును చూసి అది తమదని వారితో తగువులాడింది. ఇంట మిగిలి ఉన్న అంచును తీసుకు వెళ్ళి తాకించి చూసింది. ఆ అంచు కంచానికి అతుక్కుపోయింది. మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా? ఇది మా కంచమేనని పొరుగింటి ఆమె ఆ కంచమును ఉంచేసుకుంది. యథాప్రకారము పూట గడవడం కష్టంగా ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నది. నాయనా, ఎలా వచ్చిన సిరి సంపదలు అలానే వెళ్ళిపోయాయి. నేను ఏదో పని చేసుకుని బ్రతుకుతాను. నువ్వు నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి వివాహం చేయవలసిందని ఆజ్ఞాపించింది తల్లి. అందుక నారాయణ భట్టు చెల్లెల్ని తీసుకొని పరవరాన్వేషణకు బయలుదేరాడు. కాశీకు వెళ్ళిన తండ్రి తిరిగి వస్తూ వారికి ఎదురయ్యాడు. వానికి జరిగిన సంగతంతా వివరించి తల్లి ఆజ్ఞను వివరించి మీ ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు. అందుక తండ్రి నారాయణ భట్టుని తల్లి చెప్పిన ప్రకారం చెయ్యి, నేను ఇంటికి వెళతాను అని తన గ్రామపు దిక్కుగా వెళ్ళిపోయాడు నాగంభట్టు. ముందుకు వెళుతున్న నారాయణ భట్టు నారాయణమ్మలకు ఒక బ్రాహ్మణ యువకుడు తారసపడ్డాడు. ఓయి విప్రుడా, నా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాను, చేసుకుంటావా అని అతనిని అడిగాడు నారాయణ భట్టు. అప్పుడు ఆ యువకుడు నాకు పెళ్ళి వద్దు, పేరంటం వద్దని అతను వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళగా ఆ అన్నా చెల్లెళ్లకు ఒక విప్రుడు యువకుడు కనిపించాడు. నారాయణ భట్టు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని వానిని కూడా అడిగాడు. నాకు ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకింకా పెళ్ళేమిటని పారిపోయాడు. ఏమి చేయడానికి తోచక వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక ఉద్యానవనంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి పువ్వులు కోసుకునేటందుకు ఒక బ్రహ్మచారి వచ్చాడు. వానిని చూసి నారాయణ భట్టు పోయి నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ బ్రహ్మచారి పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ వెళ్ళి మా ఆశ్రమంలో మా గురువుగారి అనుమతి తీసుకోండి అన్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. గురువుగారిని ఉద్దేశించి, మహానుభావ, మీ శిష్యుడికి మా చెల్లెల్నిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను, మీ అనుమతి కోసం వచ్చానన్నాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, అభ్యంతరం ఏముంది, కానీ వాడి దగ్గర చిల్లిగవ్వ కానీ చిన్న మొత్తం కానీ లేవు, ఇష్టమైతే అలాగే చేయవలసిందన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు నారాయణ భట్టు. 4 రాటలు తెచ్చి మండపం ఏర్పరిచి వివాహం జరిపించారు. అనంతరము అక్కడే రామకథను చెప్పుకుంటూ కొంతకాలం గడపగా ఒక విప్రుడు వచ్చి, అయ్యా, నా 4 ఎకరాల భూమిని మీకు దారపోస్తాను, తీసుకుందురుగాని రండి అన్నాడు. అయ్యా, రామకథను చెప్పుకుంటున్నాము, ఇది పూర్తయ్యాక తీసుకుంటామన్నారు. కథ పూర్తయింది. ఆ విప్రుడు చెంబుతో నీళ్లు దార విడిచి పెడుతూ, నా 4 ఎకరాల భూమిని సర్వ హక్కులతో నీకు దారపోస్తున్నానని భూమిని వారికి స్వాధీనం చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడే జీవిస్తున్నారు. మరికొంతకాలం గడిచేసరికి ఆ దేశరాజుగారు ఒక గృహాన్ని నిర్మించి కొంత నగదును పాడి పశువులతోనూ ఉత్తమ దంపతులకు దానమివ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఆ రాజు కలలో కనబడిన రామదేవుడు, ఫలానా తోటలో ఆలు మగలు ఉన్నారు, సేద్యం చేసుకుంటూ బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇవ్వవలసిందని ఆదేశించాడు. నారాయణ భట్టుతో వాని చెల్లెలు, ఆమె భర్తను, ఇంటిని, నగదును స్వీకరించవలసినదని కబురు పంపించాడు మహారాజు. రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, అది పూర్తయ్యాక వస్తామన్నారా అన్నా చెల్లెళ్ళు. ఆ ప్రకారము కథ పూర్తయ్యాక రాజు దర్శనం చేసుకుని ఇల్లు, నగదు, పశువులు దానంగా స్వీకరించారు. అన్న నారాయణ భట్టు వాళ్లను ఆ ఇంటిలో ప్రవేశపెట్టి జాగ్రత్తగా జీవిస్తూ రామకథను చెప్పుకుంటూ, ఆయన కృపకు పాత్రులవ్వండి, నేను వెళ్ళి రామదేవిని వెతికి నా వెంట తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరాడు. అలా వెళ్ళగా
నారాయణ భట్టుకు ఒక గ్రామం తగిలింది. గ్రామం పొలిమేరలో ఒక ధాన్యపు రాశి ముందు కూర్చుని ఏడుస్తున్న గొల్లవాడు కనిపించాడు. ఇదేమిటయ్యా, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావని అతన్ని ప్రశ్నించాడు నారాయణ భట్టు. అయ్యా, నేను గ్రుడ్డివాడను. నా చేతికొక కర్రిచ్చి ఈ ధాన్యానికి నన్ను కాపలా ఉంచారు. ఏం చేయడానికి తోచక ఏడుస్తున్నానని చెప్పాడు. అది విన్న నారాయణ భట్టు, సరే నేనొక కథ చెబుతాను విను అని అతనికి రామదేవుని కథను వినిపించాడు. కథ వింటుండగా గొల్లవానికి కొంచెం కొంచెంగా చూపు కలిగింది. దుఃఖం తొలగిపోయింది. కథే ఇంతటి మహిమ కలిగి ఉంటే వ్రతానికి ఇంకెంతటి మహత్యం ఉంటుందో అని అబ్బురపడి, అయ్యా, నువ్వు ఏ దేవుడువో చెప్పలేదని ప్రశ్నించాడు. ఓయి, నేను నీలాగే మనిషిని, ఇదంతా రామదేవుని మహత్యము అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళగా నారాయణ భట్టుకు అరణ్య మార్గంలో ఒక రాజు విచారిస్తూ కనిపించాడు. కారణం ఏమిటని రాజును నారాయణ భట్టు ప్రశ్నించాడు. అయ్యా, నా రాజ్యము శత్రురాజుల పాలయ్యింది. నేను నా భార్య బిడ్డలు అడవుల పాలయ్యాము. ఈ అడవిలో వాళ్ళు తప్పిపోయారని విలపించసాగాడు ఆ మహారాజు. అప్పుడు నారాయణ భట్టు, మహారాజా, విచారించక నేనొక కథ చెబుతాను, మీ కష్టాలు తొలగిపోతాయని రామదేవుని కథ వినిపించాడు. కథ పూర్తయ్యేసరికి రాణి రాకుమారులు రాజు చెంతకు చేరుకున్నారు. శత్రురాజు మహారాజును వెతుక్కుంటూ వచ్చి రాజ్యాన్ని అప్పగించేశాడు. అయ్యా, ఇంత మహోపకారం చేశావు, నీవే దేవుడవో చెప్పావు కాదు అని అడిగాడు మహారాజు. అయ్యా, నేను నీ వంటి వాడినే. ఇదంతా రామదేవుని కథ మహత్యము. రామదేవుని వ్రతం చేసుకుంటూ ఉండండి, మీకు మేలు జరుగుతుందని ఆ వ్రత విధానం చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు నారాయణ భట్టు. వెళ్తున్న నారాయణ భట్టుకు ఒక చెట్టు మొదట కూర్చుని విలిపిస్తున్న ఒక స్త్రీ కనబడింది. ఎందుకమ్మా విలపిస్తున్నావు? నీకొచ్చిన కష్టమేమిటని నారాయణ భట్టు అడిగాడు. అయ్యా, నాకు చిన్నతనంలో వివాహము అయ్యింది. నా భర్త దేశాంతరాలు వెళ్ళి ఈనాటికి రాలేదు. నా తల్లిదండ్రులు అత్తమామలు నన్ను పోషించలేమని అడవిలోకి తరిమివేశారని తన బాధను వివరించింది. ఆమెకు రామదేవుని కథను వినిపించి, రామదేవుని యందు విశ్వాసముంచు ఆ కరుణామయుడు నీ కష్టాలు తీరుస్తాడు అని ఆమెకు రామదేవుని వ్రత విధానమును వివరించాడు. ఆమె అడవిలోనే రామదేవుని వ్రతం చేసుకున్నది. దేశ పర్యటనకు వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. అత్తమామలు తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆ భార్యాభర్తలిద్దరినీ ఇంటికి తీసుకువెళ్ళారు. ఆమె 5 వారాలు వ్రతం చేసి సమస్త సౌభాగ్యాలను పొందింది. నారాయణ భట్టు వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి ఆ ఇంటి ఇల్లాలని, అమ్మ, పూజ చేసుకుంటాను, కాస్త చోటిమ్మని అడిగాడు. మడి తడి తమకు కుదరదని కసురుకున్నది ఆ ఇల్లాలు. కోనేరైనా చూపించమన్నాడు. ఇక్కడకు ఈశాన్య దిక్కున 4 అడుగుల దూరంలో ఉన్నదని చెప్పింది. అతడు వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ ఇంటి అరుగు మీద రామదేవుని పటం పెట్టుకుని కూర్చుని పూజ చేసుకున్నాడు. ఆ సవ్వడికి బయటకొచ్చిన ఇల్లాలు వాని పూజను చూసి ప్రసాదం తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది. అతడు పూజ పూర్తి చేసుకొని అక్షంతలు నెత్తిన వేసుకొని కొన్ని ఆ ఇంటి మీద జల్లి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. ఆ ఇంటి యజమాని ఆయవారానికి వెళ్ళినవాడు మోయలేనంత భిక్షతో వచ్చి మారిన తన ఇంటిని గుర్తుపట్టలేక అక్కడే తిరగసాగాడు. ఇంతలో అతని ఇల్లాలో అతన్ని చూచి, ఇదే మన ఇల్లు, లోపలికి రండని పిలిచి జరిగిన సంగతంతా చెప్పింది. ఆనందాశ్చర్యాలతో మునిగి ఉన్న ఆ ఇంటి యజమాని నారాయణ భట్టుని వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరానికి అతన్ని కలిసి క్షమాభిక్ష కోరి తన ఇంటికి రావలసినదిగా కోరాడు. అయ్యా, నేనిప్పుడు రామదేవుని వెతుకుతూ వెళ్తున్నాను. మీరు రామదేవుని వ్రతాన్ని చేసుకుంటూ రామదేవుని కథను చెప్పుకుంటూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించండి అని పలికి ముందుకు సాగిపోయాడు ఆ నారాయణ భట్టు. నారాయణ భట్టు కొండలు కోనలు అడవులు ఎండనక వాననక తిరిగి అలసిపోయాడు. తిండి లేనందువల్ల సొమ్మసిల్లిపోయాడు. రామదేవునకు అతని పట్ల దయగలిగి ముసలివాని రూపంలో వచ్చి నారాయణ భట్టుకు సేవలు చేసి సేద తీర్చాడు.
భోజనం చేద్దువు గాని మా ఇంటికి రావాల్సిందని పిలిచాడు. అయ్యా, నేను రామదేవుని వెతుక్కుంటూ వెళుతున్నాను. నేను ఇప్పుడు మీ వెంట రాలేను. నాకు కోనేరు చూపించండి, స్నానం చేసి స్వామి పూజ చేసుకుంటాను అన్నాడు. స్వామి కోనేరు చూపించగా నారాయణ భట్టు వచ్చి ముందుకు బయలుదేరబోయాడు. కంచాలు, నవగాయ పిండి వంటలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భోజనం చేయమని నారాయణ భట్టుకు అవన్నీ చూపించాడు స్వామి. ఇప్పుడు ఏమీ తీసుకోను, నా స్వామి నాకు కనిపించాలి. ఓయి నారాయణ భట్టు, నేనే రామదేవుణ్ణి అన్నాడు. అలా అయితే నీ దర్శనం నాకు కావాలన్నాడు. వెంటనే స్వామి శివరూపంలో సాక్షాత్కరించాడు. చేతిలో త్రిశూలము, గజ చర్మాంబరము, త్రినేత్రము, శిరస్సున గంగ, సరసన పార్వతి, వెంట నందితో సాక్షాత్కరించాడు. శివుణ్ణి చూసి పులకించిపోయాడు. ఇట్లా స్తుతించాడు నారాయణ భట్టు. ఈశ మహేశ పార్వతీ వల్లభ పరమేశ్వర కైలాస వాస కరుణాంతరంగ పన్నగ భూషణ చంద్రశేఖర కపాలధారి శివ ధన్యుణ్ణి దేవ ధన్యుణ్ణి అంటూ పరిపరి విధాలా స్తుతించాడు. స్వామి నాకు విష్ణు దర్శనం కావాలన్నాడు. భక్తుని అభీష్టానుసారము స్వామి విష్ణు రూపంలో శంకుచక్రాలతో, మకర కుండలాలతో, నవమౌక్తిక మణిహారంతో లక్ష్మీ సమేతంగా సాక్షాత్కరించాడు. హే దామోదర పుండరీకాక్ష, జయము జయము, జయరూపాయ క్షీరాబ్ది శయన శేషశాయి శంకుచక్ర గదాధారి అచ్యుత భక్తవత్సల దుఃఖనాశక యోగేశ్వరేశ్వర శుద్ధాయ నిర్మలాయ నీలమేఘశ్యామ పురాణ పురుష పుణ్యస్వరూప నమో నమః అని పరిపరి విధాల స్వామిని కీర్తించి దండ ప్రమాణాలు ఆచరించి, హే పరంధామ, నాకు రామదేవుని సాక్షాత్కారము కావాలన్నాడు. కోదండపాణి సీతా సమేతముగా భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమదాదుల సాక్షాత్కరించాడు. మునుజన వందిత మనోవికాస తాటక మారీచ రావణ కుంభకర్ణ సంహార పట్టాభిరామ పాహి 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 అని స్మరించి తన్మయుడైపోయినాడు నారాయణ భట్టు. రామదేవుడు మధుర మందహాసంతో నారాయణ భట్టును ఉద్దేశించి, నేనే కనిపించాను గదా అన్నాడు. అప్పుడు స్వామి, మీ దర్శన భాగ్యము కలిగింది, నా అన్వేషణ ఫలించింది. నాకిప్పుడు భోజనము చేయడానికి మరే అభ్యంతరము లేదు. నాదొక కోరిక, అది కూడా తమరు అనుగ్రహిస్తే భోజనం చేస్తాను అన్నాడు. ఏమిటదిని ఆప్యాయంగా ప్రశ్నించాడు రామదేవుడు. భోజనము తరువాత మీరు నా వెంట వస్తానంటే ఆనందంతో ప్రసాదం తీసుకుంటాను అన్నాడు. వినమ్రంగా నారాయణ భట్టుకి వస్తానని వాగ్దానం చేశాడు రామదేవుడు. సీతమ్మ తల్లి, ఆమె పరివారం వెండి పీటలు వేసి బంగారు కంచంలో నవగాయ పిండి వంటలతో నారాయణ భట్టుకు భోజనం పెట్టింది. రామదేవుడు నారాయణ భట్టుకు కర్పూర తాంబూలం ఇచ్చాడు. భోజనానంతరము స్వామిని తనతో రమ్మని నారాయణ భట్టు ముందు బయలుదేరాడు. సీతా సమేతంగా రామదేవుడు అతని వెనక బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత నారాయణ భట్టు వెనుతిరిగి చూశాడు. రామదేవుడు కనిపించలేదు. ఈ ఆకస్మిక పరిణామానికి సొమ్మసిల్లిపోయాడు నారాయణ భట్టు. రామదేవుడు సేదదీర్చి, నేను నీ వెంటనే వస్తున్నాను గదా, నా మీద నీకు నమ్మకం లేదా, అనుమానమా అని అడిగాడు. సత్యవాక్ పరిపాలక, దీన జనబంధు, ఆర్తత్రాణ పారాయణ, నా వెంట నువ్వు కనబడకపోయేసరికి సమస్తము అంధకారమైపోయింది. కళ్ళు తిరిగి చూపు ఆనలేక, అంతేగాని నిన్ను శంకించ నేనెంతవాడను, నన్ను క్షమించుదేవా అని వేడుకున్నాడు భట్టు. నీ భక్తికి మెచ్చాను. నీతో రావడానికి నాకే అభ్యంతరము లేదు. నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళు. నా కొరకై వచ్చే సమయంలో నువ్వు ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి అందరి ఇళ్లకు నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు. చిత్తం స్వామి అని తొలుత రామదేవుని పూజకు ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి స్వామిని తన విచారగ్రస్తురాలిగా తారసపడినట్టి ఇల్లాలి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆమె భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు రామదేవుని కథను చెప్పుకుంటూ కనిపించారు. ఆ తరువాత నారాయణ భట్టు స్వామిని
గడ్డికి కాపున్న గొల్లవాని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ గొల్లవాడు రామదేవుని కథను భక్తి ప్రపత్తులతో చెప్పుకుంటూ ఉన్నాడు. వీరంతా రామదేవుని అనుగ్రహ పాత్రులై అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఆనందంగా జీవిస్తున్నారు. వారందరి ఇళ్ల నుండి నారాయణ భట్టు తన చెల్లెలు నారాయణమ్మ ఇంటికి చేరుకున్నాడు. ఆమె భర్త ఎదురొచ్చి నారాయణ భట్టును అతిథి పూజలతో సత్కరించబోయారు. చెల్లెలా, నీ మర్యాదలు అందుకొను తీరిక నాకు లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువస్తున్నాను. నువ్వు నీ భర్త మన ఇంటికి రావలసిందని అన్నాడు. ఆమె భర్త అందరూ కలిసి తన ఇంటి దిక్కుగా ముందుకు సాగిపోయారు. గ్రామం చేరుకున్న నారాయణ భట్టును చూచి ఆ గ్రామస్తులు నాగంభట్టు వద్దకు వెళ్ళి, అయ్యా, మీ కుమారుడు కొంతమందిని తీసుకుని రామదేవునితో వస్తున్నాడని తెలియజెప్పారు. తల్లిదండ్రులు వారికి ఎదురెళ్ళారు. వారిని చూచి, జననీ జనకులారా, నన్ను చూస్తూ నిలబడిపోకండి. మీరు వెంటనే మన ఇంటికి వెళ్ళి తూర్పు దిక్కున ఈశాన్యమూల పసుపు రాసి బొట్లు పెట్టి పీఠంను తయారు చేయండి. స్వామిని పీఠంపై కూర్చుండబెట్టి పూజ చేద్దాము. గోధుమ రవ్వ, పాలు, నెయ్యితో ప్రసాదం చేసి దానిని 5 ఉండలుగా స్వామి నైవేద్యానికి సిద్ధం చేసిన నాకు కబురు చేయండి అని చెప్పి వారిని ఇంటికి సాగనంపాడు. వారిని అలా పంపించి స్వామిని తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని ఆ గ్రామ 4 వీధులలో ఊరేగించి తల్లిదండ్రుల అంతా సిద్ధం చేశామని పంపించిన కబురు అందుకొని నారాయణ భట్టు స్వామితో ఇంటికి చేరుకున్నాడు. స్వామి, మీరు మా ఇంటిలోకి కుడిపాదం పెట్టి ప్రవేశించండి అని ప్రార్థన చేశాడు. స్వామి ఆ ప్రకారం కుడిపాదం మోపి లోపలకు ప్రవేశించాడు. ఆ తదుపరి ఆ ఇల్లాలు నవరత్నాలు తాపిన కుడ్యాలతో రాజప్రసాదంగా మారిపోయింది ఆ ఇల్లు. దేవాది దేవ శ్రీరామ, నేను నిరుపేదను, నిన్ను దప్ప అన్యమెరుగను. నా యందు అనుగ్రహం ఉంచి ఆచారము అని గాని అపరాధము అని గాని ఎంచక నాకు గల ఈ పుచ్చుపీఠంపై కూర్చోవలసిందని ప్రార్థించాడు. అతని ప్రార్థనను మన్నించిన రామదేవుడు ఆ పుచ్చుపీఠంపై కూర్చున్నాడు. స్వామి కూర్చోవడంతో ఆ పుచ్చుపీఠం పచ్చలు తాపిన పసిడి పీఠంగా మారిపోయింది. స్వామివారు ఆ పీఠంపై సీతాలక్ష్మణ హనుమాన్ సమేతంగా సపరివారంగా అక్కడి వారందరికీ సాక్షాత్కరించారు. వారంతా కలిసి నాగంభట్టు, నారాయణ భట్టు మొదలగు ఆ కుటుంబాల వారితో కలిసి శ్రీరామదేవ వ్రతాన్ని యథావిధిగా చేసి కథ చెప్పుకుని అక్షంతలు నెత్తిన వేసుకున్నారు. అంతలో అక్కడికి దూరతీర ప్రాంతాల విప్రుడొకాయన వచ్చి నాగంభట్టుకు నమస్కరించి, అయ్యా, ఉత్తరాదిన నగల రత్నాలగిరి అగ్రహారం నాది. నా పేరు మాధవ శర్మ. నాకు యుక్త వయస్సుకు వచ్చిన కుముద్వతి అను కుమార్తె ఉన్నది. మీరు అంగీకరిస్తే ఆమెను మీ కుమారుడగు నారాయణ భట్టునకు ఇచ్చి వివాహం చేయాలని వచ్చాను అన్నాడు. ఆ మాటలకు అచ్చటి వారంతా ఎంతగానో ఆనందించారు. నాగంభట్టు అనుమతితో నారాయణ భట్టుకు కుముద్వతిని ఇచ్చి వివాహము అత్యంత వైభవంగా చేసిరి. నాగంభట్టు దంపతులు నూతన వధూవరులైన నారాయణ భట్టు, కుముద్వతి, నారాయణమ్మ దంపతులు అందరూ కలిసి క్షేమస్థైర్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ రామవ్రతం నిరంతరము చేసుకుంటూ సదా రామకథను చెప్పుకుంటూ వర్ధిల్లండి అని పెద్దలు ఆశీర్వదించారు. ఈ వ్రతాన్ని, కథను లోకులు పాటించి సుఖశాంతులతో రామదేవుని అనుగ్రహపాత్రులై తరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.